తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రత్యేకమైన టైమింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు కృష్ణ భగవాన్. ఆయన కేవలం కమెడియన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో మరుపురాని పాత్రలు పోషించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 1988లో వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమాతో కృష్ణ భగవాన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఆ సినిమా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్ళీ 2003లో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో కమెడియన్ గా బిజీగా మారిపోయారు. కబడ్డీ కబడ్డీ, దొంగరాముడు అండ్ పార్టీ, లక్ష్మీ నరసింహ, అందరూ దొంగలే, చెప్పవే చిరుగాలి, లీలామహల్ సెంటర్, వెంకీ, దుబాయ్ సీను వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన తన సినీ కెరియర్ ప్రారంభ రోజులు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో హీరోలు రవితేజ, వేణు తొట్టెంపూడి మరియు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి అందరూ కలిసి ఒకే ఇంట్లో అద్దెకుండేవారట. సినిమా రంగంలో ఉన్నవారు కావడంతో రాత్రుల్లో ఇంటికి ఆలస్యంగా వచ్చే కృష్ణ భగవాన్ మరియు ఆయన మిత్రులు ఆ కుక్కలను చూసి భయపడి ప్రతిరోజు గేట్లు గోడలు దూకి ఇంట్లోకి వెళ్లేవారట. ఆనాటి ఆ సరదా సంఘటనలను తలుచుకొని ఆయన నవ్వుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ తన మార్క్ పంచులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కృష్ణ భగవాన్. కామెడీ పాత్రలైనా ఎమోషనల్ పాత్రలైనా తన నటనతో ప్రాణం పోసే కృష్ణ భగవాన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.